పౌర్ణమి రోజు ఏకాదశి రోజు నాడు కనుక సత్యనారాయణ స్వామి వ్రతము ఒక గృహములో చేసుకున్న దానికంటే, ఒక నదీ తీరాన చేసుకున్న దానికంటే, ఒక సముద్ర తీరాన చేసుకున్న దానికంటే, ఒక దేవాలయ ప్రాంగణంలో స్వామి ఎదుట కనుక సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్నారా సత్యము గల్ల దేవుడు అటువంటి మహాదేవుడి యొక్క దివ్య దర్శనం చేసుకుంటున్నాము. శాంతాకారం కుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకే అనంతమైనటువంటి ద్రవ్యం, అనంతమైనటువంటి అష్టైశ్వర్యాలు, అనంతమైనటువంటి భోగభాగ్యాలు, అనంతమైనటువంటి సౌభాగ్య సిరి సంపదలు, అనంతమైనటువంటి ఐదవతనము నిండుగా ఉండాలని అనంతలక్ష్మి ఈ రోజే వచ్చి కూర్చుంది. కాబట్టి భగవద్బంధువులకు ఇవ్వాలని ఆ తల్లికి శిరస్సు వచ్చి స్వామివారికి అనేక సాష్టాంగ నమస్కారాలు నాటిలతో ఎడుకున్నవాడా స్వామివారి ప్రధాన దేవాలయానికి వెళ్ళే ముందు ధ్వజస్తంభ ప్రతిష్టాపన, పునర్నిర్మాణ ప్రతిష్టాపన జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ధ్వజస్తంభాన్ని చూస్తూ నమస్కారం చేసుకొని మరి ప్రధాన దేవాలయమైనటువంటి అయ్యప్ప స్వామి దేవాలయం దర్శించుకుందాము. దేవాలయానికి ప్రధానము. ప్రతి దేవాలయానికి శిఖర ధ్వజములు కూడా అదే విధమైనటువంటి ప్రధానంగా ఉన్నది మరి ఎందుకయ్యా అంటే వచ్చేటటువంటి ప్రతి భక్తుడు కూడా మూల విగ్రహాన్ని దాటలేడు, మరియు శిఖరాన్ని కూడా దాటలేడు. ఎంతసేపు చూసి నమస్కరించడానికి భక్తుడికి హక్కు ఉన్నది. మరి అటువంటి భక్తులకు ఈ ధ్వజస్తంభము ద్వారా ధ్వజస్తంభము దగ్గర నమస్కరించినట్లయితే మూల విగ్రహానికి సెంటర్ ఇటు అటు సమానంగా పెట్టి ఓకే అయితే పగడు ఈ కొంచెం లోపల లక్ష్మీ సౌభాగ్యవతి పద్మజ అమ్మవారి వారి యొక్క మాటల్లో ఈ దేవాలయం గురించి మనం చక్కగా ఆశ చేసుకున్న తర్వాత తెలుసుకుందాం.
మనస్ఫూర్తిగా వారికి ఆశీర్వచనాలు అందజేస్తూ జరిగింది. అందరికీ నమస్కారం. 2011లో ఈ దేవాలయం ప్రతిష్ట చేసుకోవడం ముఖ్యంగా ఈ దేవాలయం మేమందరం నిర్మాణం చేయాలి అని అనుకోకపోతే దాదాపు 1680వ సంవత్సరం 17వ సంవత్సరం 16వ శతాబ్దం ఎన్నికల్లో అఖండ ప్రభుత్వంలో అఖండ సదస్సులో ఈ ప్రాంతం కర్ణాటకలోని ఈ క్షేత్రం 17వ శతాబ్దంలోనే ఇక్కడ దేవాలయానికి అనుకూలంగా జరుగుతుంది. అంత పుణ్యస్థలమైనటువంటి ఈ ప్రాంతంలో 2004 ఏప్రిల్లో మేము దేవాలయం శంకుస్థాపన చేయలేదు, పునర్నిర్మాణం. అంటే అంతకు ముందు ఇక్కడ అఖండ మాత్రమే దేవాలయాలు, ఆ దేవాలయాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. అక్కడ ఏ భగవంతుడి ప్రతిష్ట జరిగింది కూడా మానవాలు లేకుండా మధ్యకోట అనుకోవచ్చు, ఇతర రాజులు ఏ విధంగా భారతదేశంలో హిందూ దేవాలయాలు ధ్వంసం చేసేలో ఈ దేవాలయం కూడా అదే విధంగా ధ్వంసమైందా అనే ఆలోచన అప్పటిలో కానీ లేని సందర్భంలో దేవాలయం కూడా పూర్తిగా కూలిన పరిస్థితిలో మేము అందరం కలిసి ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం అంగరంగ వైభవంగా అసలు హైదరాబాద్ నగరంలోనే ఎక్కడ లేని విధంగా దేవాలయం నిర్మాణం చేయాలని అప్పటికే ఎన్నో సంవత్సరాలు అనుకున్నప్పటికీ ఆ కళ 2004 ఏప్రిల్ నెలలో రమణ గురుస్వామి గారు, చౌదరి గురుస్వామి గారితో పాటు గడ్డ మల్లారెడ్డి మా దేవాలయ ప్రధాన కార్యదర్శితో పాటు చాలా మంది ధర్మకర్తలు ఇక్కడ సందీప్ రెడ్డి, ఈ దేవాలయ చైర్మన్ దుర్గ చంద్రారెడ్డి గారి సారథ్యంలో ఈ దేవాలయ నిర్మాణానికి అనుకూలంగా చేసుకోవడం. ఆ వెంటనే దేవాలయం దాదాపు శంకుస్థాపన చేసుకున్నప్పటికీ ఒక 8 నెలలు దేవాలయం మొదలు అప్పుడు తీసుకొని ఎక్కడన్నా దేవాలయం నిర్మాణం చేయాలి అని ఒక సంకల్పంతో ఫస్ట్ అప్పుగా తీసుకొని దేవాలయం నిర్మాణం స్టార్ట్ చేద్దామని వచ్చేసరికి ఈ దేవాలయం దాదాపు 4300 గజాలు స్థలం. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా పంట మొత్తం ఒక పిల్లలు ఒక చిన్న గుట్ట 5 ఫీట్లకు ఫీల్డ్ ఉన్నది అన్నా కూడా మొత్తం పట్టుబడ్డారు. దాదాపు సంవత్సరం కష్టపడి ప్రతి దేవాలయం శాస్త్రోక్తంగా స్థపతి చెప్పిన విధంగా దేవాలయం బ్రహ్మాండ హిందూ ధర్మం ప్రకారం దేవాలయం నిర్మాణం చేయాలని సంకల్పంతో ప్రతి దేవాలయం కూడా దాదాపు ఈ పట్టుబడ్డలు అక్కడొకటి బాంబుతోటి ప్లాస్టిక్ వేసి 10-12 ఫీట్లు ఎక్కడైనా దేవాలయం ప్రతి దేవాలయం మోక్ష గణపతి స్ఫటికలింగంతో శివుడు లోను ఆ రాయి పగలగొట్టి ప్లాస్టిక్ వేసి పగలగొట్టి కింద నుంచి ఏ విధంగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసింది ఏ విధంగా నిర్మాణం రాత్రితో నిర్మాణం చేసామో ఆ విధంగా కింద 12 ఫీట్ల నుంచి నిర్మాణం చేస్తూ పవిత్రమైనటువంటి మట్టి మళ్ళీ వాటి గర్భంలో నింపుతూ దేవాలయం పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండే విధంగా మొదటి అంతస్తులో ఉండే విధంగా ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేసుకోవడం జరిగింది. మేము అనుకునే ఆలోచన నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ఇంత పెద్ద దేవాలయం మీద త్వరగా పూర్తి చేసుకోవడం ఆలోచన మాకున్నా కూడా చేస్తామో లేదనే ఆలోచన ముందుకు పెట్టింది. కానీ భగవంతుని ఆశీర్వాదం ఇక్కడ ఉన్నటువంటి భక్తుల ఆశీర్వాదంతో సహకారాలతో ధర్మకళ అంకిత దీక్షతో రమణ గురుస్వామి గారు ఆనంద చౌదరి గురుస్వామి గారు ఉంటే వీళ్ళందరి ఆలోచనతో దేవాలయ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గడ్డ మల్లారెడ్డి గారు, చంద్రారెడ్డి గారు, కేశవరెడ్డి గారు అందరూ కూడా ఈ
దేవాలయంలో ఇక్కడే ఉంటూ ఇక్కడే మాలాధారణ చేస్తూ ప్రతి సంవత్సరం మాలాధారణ చేస్తూ పూజలు చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది. వెంటనే 2004లో మొదలు పెడితే 2011 మార్చిలో ఈ దేవాలయ ప్రతిష్టకు శుభముహూర్తం నిర్మించిన సందర్భంగా శుభముహూర్తం నిర్ణయించిన సందర్భంగా జగద్గురు అయినటువంటి హంపి విరూపాక్ష శ్రీ విద్యారణ్య భారతి గారి చేతుల మీదుగా ప్రతి దేవాలయంలో దేవుని మంత్ర ప్రతిష్టతో యంత్ర ప్రతిష్టతోని ఇక్కడ బ్రహ్మాండంగా ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే 2012 నవంబర్లో ఏకశిలా పదనేకం హైదరాబాద్ నగరంలోనే కాదు కేవలం శబరిమలలో ఏకశిలా పదనేకం పడింది. అక్కడ నిర్మాణం తర్వాత మళ్ళీ ఏకశిలా పదనేకం నిర్మాణం పెట్టిందంటే కేవలం కర్మలోని ఆ కుండలి తెలియని ఎంత ఇబ్బందులు పడటమో ఆ భగవంతుడికే తెలియాలని ఇక్కడ ఉన్నటువంటి ధర్మకర్తలు ఆ కుండని దాదాపు ఏకశిలా పదనేకాన్ని నిర్మాణం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ దాదాపు ఎన్నో కొండలు చూసినాం. చుట్టుపక్కలటువంటి దేవాలయం ఈ కొండల నుంచి ఎన్నో కొండలు చూసినా కూడా ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఒక దారి చూపించాడు. అదే సిరిసిరి గంట రాముడు వారి గుడి, అది పెద్ద కొండ, చిన్న యాదగిరి గుట్ట అంటారు. సిరిసిరి గంట దేవాలయం కొండలో ఆ రాయిని పెట్టి ఆ రాయిని పదకొట్టి ఆ రాయిని మొదలుపెట్టి తీసుకొని రాయిని 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు పట్టినప్పుడు 2012 నవంబర్లో మేము అంతకుముందే ఒకసారి ఆ స్టోర్ తక్కువ ఆచరించాం. ఏదైతే పని ఈజీగా వచ్చిన ఆలోచన ఏంటంటే 2 సీట్ల పేరు తీసుకొని ఒక చిన్న రాయి తీసుకోలేదు. కానీ అక్కడికి వెళ్ళేసరికి అది కట్టి నింపుదారు అనేసరికి బరువు వెయిట్ సరిపోక మొత్తం తెగి చాలా మంది పడ్డారు. అందరూ తప్పించుకున్నారు. భగవంతుని ఆశీర్వాదం ఒక్క ప్రాణ నష్టం జరగకుండా కేవలం ఒక గడ్డ వారిని మాత్రం కొద్దిగా చేయి ఫ్రాక్చర్ కొద్ది దెబ్బలు ఇటువంటి భగవంతుడు ఎటువంటి అపచారం అపాయం కలిగేయకుండా ఆయన మళ్ళీ దేవాలయానికి వచ్చే విధంగా భగవంతుడు సంకల్పం. ఆ వెంటనే మళ్ళీ వెంటనే ఎక్కడైనా రాయిని తీసుకురావాలని తీసుకురావాలనే లక్ష్యంతో 2011 నవంబర్ ముందు అక్టోబర్ 6 నెలల ముందు మేము ఆ రాయిని ఆ కొండని 2 పెద్ద 300 టన్నులు మోసే 2 పెద్ద బాంబే నుంచి తెప్పించాం. కానీ బాంబే నుంచి మాట్లాడినా కానీ ఆ స్టోర్ చేసినప్పుడు మనం ఇక్కడ రాలేదు. ఎంతో వెతికినాం, లేదా 2 నెలలు వెతికినాం. ఎక్కడే వాళ్ళని ఆలోచన వస్తే ఆ భగవంతుడే ఆ రాతిని తీసుకొచ్చి అయ్యప్ప స్వామి దేవాలయం ముందు నిలబెట్టాడు. అంటే రిపేర్ అయింది. అప్పుడు ల్యాండ్లో తీసుకు ఏదో మిషనరీ పోతుంది, విజయవాడ ల్యాండ్లో కంపెనీకి ఏదో మిషనరీ పోతుంది. అది పోయి ఇందులో దగ్గరే సాక్షాత్తు అయ్యప్ప స్వామి దేవాలయం ఉంటే దాదాపు 120 టైర్లు కదా. కానీ ఒక గ్రామం నిలబడగానే ఆ దేవాలయంలో నిర్మాణదారులు వెంటనే మొదట ఇంకా కరెక్ట్ ఉంటుంది అనేసరికి వెంటనే సరిగ్గా లారీ వచ్చింది. సాక్షాత్తు దేవాలయం ఆగేసరికి మాకు ఇంకా పట్టుదల ఎక్కడైనా భగవంతుడే మార్గం ఉంచుకున్నది చేసేదని మన యాజమాన్యంతో మాట్లాడారు. వెంటనే
శ్రీశైలం దేవాలయానికి వెళ్ళి అక్కడ పూజా కార్యక్రమం పూర్తి చేసుకొని ఆ గుళ్ళని తీసుకొచ్చి ఈ దేవాలయం ముందున్నటువంటి కాంపౌండ్ వాల్ నిర్మాణం ఏం చేయాలి ఆ గుళ్ళని ఇక్కడ పెట్టి దాదాపు 5 చుట్టూ 6 కిలోమీటర్ల ఆ విధంగా స్తంభమైన కొన్ని శిల్పులని కష్టపడితే కానీ 2000 నవంబర్లో 2011 నవంబర్ 16 ఇక్కడ స్వామీజీ గారి చేతుల మీదుగా యంత్ర ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. అంత పవర్ఫుల్ అంత గట్టిగా ఉన్నటువంటి పర్యటన చేసిన పర్యటనతో పాటు ఈ ఆంజనేయ స్వామి స్వయం ఆ ఎన్నో విగ్రహాలే దగ్గర తీసుకొచ్చి హనుమాన్ టెంపుల్ హనుమాన్ టెంపుల్ నుంచి ఇక్కడ పెడితే ఇక్కడ అదే ఆంజనేయ స్వామికి పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించిన దాతలకు భక్తులకు ముఖ్యంగా మా ధర్మకర్తలందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా నిజంగా ఈ దేవాలయంలో ఇచ్చిన దాతలకు సేవ చేసిన ధర్మకర్తలకు భక్తులకు అందరూ కూడా ఏదో ఒక మాకు వచ్చి దేవాలయంలో నాకు అని చెప్తుంటే నాకు అప్పుడు ఆనందం వేస్తుంది. అంటే దేవాలయం నిర్మాణం చేస్తే కష్టపడి నిర్మాణం చేస్తే భక్తులకి ఈ విధంగా ఆలోచన వచ్చింది. దీని అభివృద్ధి జరుగుతూ పోయిన సంవత్సరమే పుష్కర బ్రహ్మోత్సవాలు చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు జగద్గురుమైనటువంటి చాలండి కోటేశ్వరరావు గారు వచ్చి తన వాణి వినిపించి వేలాది మందిని దేవాలయానికి అందించే ప్రయత్నంలో భాగంగా చేసుకోవడం జరిగింది. ఈ విధంగా పూర్తి చేసుకొని 13వ సంవత్సరం ఎక్కడన్నా అమ్మవారిని ప్రతిష్ట చేయాలని చెప్పి భక్తుల కోరిక చాలాసార్లు 12 సంవత్సరాలుగా భక్తులు ఎన్నోసార్లు చెప్పి అమ్మవారిని ప్రతిష్ట చేసుకోవాలని ఇప్పుడు కానీ 13వ వార్షికోత్సవం రోజున రమాసైన అమ్మవారితో పాటు మహిళల సమేతం కూడా ప్రతిష్ట చేసుకోవడం యంత్ర ప్రతిష్ట చేసుకోవడం స్వామీజీ గారి చేతుల మీద చేసుకోవడం రామచంద్ర గురువు గారి ఆధ్వర్యంలో ఈ బ్రహ్మోత్సవం జరగడం నిజంగా మా అందరికీ ఆనందకరమైన విషయం, మా అందరికీ సంతోషకరమైన విషయం. ఆ భగవంతుడు ఎల్లకాలం మమ్మల్ని ఇదే విధంగా ఉంచుతూ బ్రహ్మాండంగా స్వామి సేవలో కలిగిన ఈ దేవాలయం నిర్మాణం చేసిన నిర్మాణాన్ని సహకరించిన దాతలకు భక్తులకు ధర్మకర్తలకు గురుస్వాములకు ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి మా రామచంద్ర గురుస్వామి గారికి వాళ్ళని బృందానికి అందరికీ కూడా పేరు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా 2 రోజులు ఘనంగా అయ్యప్ప స్వామి 13వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు ఘనంగా చేసుకోవాలని చెప్పి పెద్దలందరినీ అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా భగవంతుడు ఆశీర్వాదం ప్రసాదించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన హిందూ ధర్మానికి ఛానల్కి మరియు